you're practicing High Court advocate. Today I am going to talk about an incident in which we fought for the husband client and we have done the justice to him and we saved around 1.5 cr to the husband client. The incident is where the husband is a IT man where he is working in California. Californiaలో వర్క్ చేస్తున్న అతని హస్బెండ్ దే హ్యావ్ డన్ మ్యారేజ్, దే హ్యావ్ పెర్ఫార్మ్డ్ మ్యారేజ్ విత్ ఏ ఉమెన్ కాల్ నేమ్ అనుషతో తనకి మ్యారేజ్ అయింది 2022లో. ఇట్ ఈస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ విచ్ వాస్ డన్ త్రూ ది మ్యాట్రిమోనియల్ సైట్. వన్స్ వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత దే హ్యావ్ కోహాబిటెడ్ టుగెదర్ జస్ట్ ఫర్ ఎ టైమ్ ఆఫ్ 15 days. ఒక 15 days కలిసి కాపురం చేసిన అతని మీద ఆఫ్టర్ దట్ అతనికి ఆమెకి ఎలాగో వీసా లేదు కాబట్టి పాస్పోర్ట్ ఇష్యూస్ వల్ల హీ వెంట్ టు కాలిఫోర్నియా ఫర్ ది పర్పస్ ఆఫ్ వర్క్ గురించి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎవరైతే వైఫ్ అనుష ఉందో తన లావిష్ లైఫ్ వల్ల అతను పంపిస్తున్న అమౌంట్ అంతా కూడా మిస్యూజ్ చేయడం వల్ల, తను పంపిస్తున్న డాలర్స్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయడం వల్ల తన లావిష్ లైఫ్ని క్వశ్చన్ చేసినందుకు హస్బెండ్ని షీ హ్యాస్ ఫైల్డ్ 498A కేస్ అండ్ ఫైనల్లీ 498A కేస్ ఛార్జ్ షీట్ అయింది. ఛార్జ్ షీట్ అయిన తర్వాత ది హస్బెండ్ క్లయింట్ who is staying in California came back to India and he come to a settlement. He made to a conclusion. ఒక సెటిల్మెంట్కి అరైవ్ అయిన తర్వాత ఒక 3 crore రూపీస్కి సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు ఒక కన్క్లూడ్ అయ్యారు. అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ రాసుకుని హాఫ్ పేమెంట్ ఆల్రెడీ చేశారు, 1.5 CR పే చేశారు. అంటే ఇద్దరు విడిపోవడానికి she want divorce. She wanted to be independent. She is not ready to lead a conjugal life with the husband client who approached us. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ హాఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకొక 1.5 CR బ్యాలెన్స్ ఉంటుంది. ఇమీడియట్గా ఫోర్స్ చేస్తున్న సందర్భంలో నాకు ఇమీడియట్గా పే చేయాలి, నాకు బ్యాలెన్స్ అమౌంట్ కూడా అని ఫోర్స్ చేస్తున్న సందర్భంలో వేర్ హీ కెనాట్ పే, హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్, హీఈస్ ఆస్కింగ్ సమ్ టైమ్. ఆ టైంలో ఆ ప్రెషర్ని తట్టుకోలేక క్లయింట్ ఎవరో రెఫర్ చేస్తే మన దగ్గరికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కేసుని మేము ఆల్రెడీ అతన్ని అసలు 1.5 CR ఎందుకు పే చేశారని అడిగితే హీ వాంట్ డివోర్స్. అతను కూడా తనతో విడిపోవాలి అనుకుంటున్నాడు, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాడు. హీ కెనాట్ బేర్ ది హ్యూమిలియేషన్, హీ కెనాట్ బేర్ ది అబ్యూజెస్ డన్ బై ది వైఫ్ అనుష. ఆ టార్చర్ని తట్టుకోలేక, ఆ హెరాస్మెంట్ని తట్టుకోలేక అతను 3 CR కూడా ఇవ్వడానికి, ఆ కేసెస్లోంచి బయటపడిపోవడానికి రెడీ అయిపోయాడు. యాక్చువల్గా ఆమె 498A కేసుతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసింది, అలాగే మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. ఇతనికి మాత్రం కావాల్సింది ఓన్లీ డివోర్స్. ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుని వన్ ఆఫ్ ది స్పౌస్ ఎవరైతే అనుష ఉన్నారో అతని దగ్గర ఆ అమౌంట్ని గ్రాప్ చేయడానికి ఓన్లీ టు సెటిల్ ది పర్సనల్ స్కోర్స్ మాత్రమే ఇలాంటి ఎఫోర్ట్స్, ఇలాంటి ఒక రిలేషన్స్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది. అయితే ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ టేకింగ్ హ్యాండ్ ఫర్ ది వన్ సైడ్, బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వచ్చిన ఒక 100 498 మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో 70 to 80% మొత్తం హస్బెండ్సే సెటిల్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ 498A ఎప్పుడైనా ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు ఈ 498A కేసు ఫైల్ చేస్తాను అని ఎప్పుడైతే మీ భార్య మిమ్మల్ని బెదిరిస్తుందో రైట్ ఇమీడియట్లీ మీరు కూడా తన మీద ఇలాంటి క్రుయాలిటీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేయొచ్చు. దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఇన్ ది లా, సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉంది, ఒక పర్టికులర్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ మీరు కూడా అమ్మాయికి అగెనిస్ట్గా ఫైల్ చేయొచ్చు. అమ్మాయిలే మిమ్మల్ని బెదిరించి, మిమ్మల్ని హెరాస్ చేసి, మీ దగ్గర నుంచి ఎక్స్ప్లాయిట్ చేసి, మిమ్మల్ని ఎక్స్టార్ట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటున్న సందర్భాల్లో మీరు కూడా వాళ్ళని బెదిరించి దానిలోంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ ఈ కేసులో ఇప్పుడు నేను ఎవరైతే అనుష అనే ఉన్నారో ఆ మేడం కేసులో అల్టిమేట్గా డివిసి అనేది రిజెక్ట్ అయింది, డిస్మిస్ అయింది. వీ హ్యావ్ ఫైల్డ్ క్రాష్ పిటిషన్ ఇన్ ద హానరబుల్ హైకోర్ట్ అగైన్స్ట్ ద 498A. అది కూడా స్టిల్ ఇట్ ఈస్ అండర్ పెండింగ్. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అయితే డిస్మిస్ అయింది, ఎందుకంటే వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఆల్ ది ఎవిడెన్సెస్ అగైన్స్ట్ ది అనుష. ఎక్కడ వాట్సాప్ చాట్లో కానీ, ఇన్స్టా చాట్లో కానీ ఎక్కడ కూడా కొన్ని వరకు వ్యానిష్ మోడ్లో పెట్టిపోవడం వల్ల చేయలేకపోయాము. బట్ కొన్ని సమ్ ఆఫ్ ది చాట్స్, సమ్ ఆఫ్ ది స్క్రీన్ షాట్స్ విచ్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది హానరబుల్ judge of the High Court, stating that her motive is always towards the financial security, to grab the money from the husband. అదొకటే కనిపిస్తుంది కానీ షీ ఈజ్ నాట్ రెడీ టు లీడ్ ది కాంజుగల్ లైఫ్.
సో ఇదంతా ప్రూవ్ చేసి అతనికి ఫేవరబుల్గా వీ హ్యావ్ ప్లీడెడ్ బిఫోర్ ది హానరబుల్ జడ్జి గారు అండ్ ది డొమెస్టిక్ వైలెన్స్ కేస్ వాజ్ ఆల్రెడీ క్వాష్డ్. అయితే టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్, ఎప్పుడైతే మీ వైఫ్ మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారో మీ మీద 498A కేసు పెడతాను అని చెప్పి, అలాంటి సందర్భాల్లో వాళ్ళకన్నా ముందు మీరు ఫైల్ చేయొచ్చు. ఎవరూ చెప్పలేదు ఈ సిచ్యువేషన్. ఆల్రెడీ 2022లో 2018లోనే కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్తున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది వైఫే కాదు హస్బెండ్ కూడా ఫైల్ చేయొచ్చు. ఇంట్లో జరిగిన ఒక డొమెస్టిక్ వైలెన్స్కి, ఫైనాన్షియల్ అబ్యూస్కి, ఫిజికల్ అబ్యూస్కి, ఫిజికల్ హెరాస్మెంట్కి, ఎక్స్టార్షన్కి, డిఫమేషన్కి, వీటన్నిటికీ కలిపి మీరు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రొటెక్షన్ ఆఫీసర్కి మీరు కనుక కేసు ఒక కంప్లైంట్ ఇస్తే, యూజువల్గా జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ మనతో షేర్ చేస్తూ ఉంటారు, ఒక వైఫ్ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ ది పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్స్ ది ఎఫ్ఐఆర్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అండ్ దే కాల్స్ ది అక్యూజ్డ్ అండ్ దే విల్ పుట్ హిమ్ ఇన్ టు ది సెల్ ఆర్ సంథింగ్ ఎల్స్, కూర్చోబెడతారు అక్కడ చెప్పులు తీసేసి. బట్ వెన్ ఎ హస్బెండ్ క్లయింట్ గోస్ టు ది పోలీస్ స్టేషన్ అండ్ హీ వాంట్స్ టు గివ్ సమ్ రిపోర్ట్, దేర్ స్టార్ట్స్ ది హెజిటేషన్. అక్కడ స్టార్ట్ చేస్తారు, అరే భయ్ ఎందుకురా నీకు, గోన్ సెటిల్ ది మ్యాటర్ అని చెప్తారు. ఇప్పుడు చట్టంలో ఒక ప్రావిజన్ ఉన్నప్పుడు హీ హ్యాస్ టు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పి మనకి ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఎవరు, వై షుడ్ దే, ఎందుకు ఇలా ఆర్బిట్రరీగా ఉన్నారు, వై దిస్ బయాస్డ్? సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 12 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం హస్బెండ్ కూడా భార్య మీద ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్స్లో కేసు ఫైల్ చేయొచ్చు. ఇన్ కేసు వాళ్ళు కేసు తీసుకోకపోతే ఈ సిచ్యువేషన్లో ఇమీడియట్గా ఒక ప్రైవేట్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 190 and 200 ఆఫ్ ది సిఆర్పిసి కింద జడ్జి గారి ముందు మీరు కనుక ప్రొడ్యూస్ చేస్తే, with the discretionary power which is having to the concerned magistrate, he can take the cognizance of the case and he will file a domestic violence case against your wife. So there starts the matter. ఒకవేళ వాళ్ళు ఫైల్ చేద్దాం అనుకుంటే మీరే స్టార్ట్ చేస్తే ఇంకా మీరు లక్షలు కోట్లు వాళ్ళకి కాంపన్సేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎప్పుడైతే మీరు నిజంగా హ్యూమిలియేషన్కి గురవుతున్నారో, ఎక్కడైతే హస్బెండ్స్ హ్యూమిలియేషన్కి గురవుతున్నారో, ఎక్కడైతే హస్బెండ్స్ అబ్యూజ్ అవుతున్నారో ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా, సో దేర్ you have an every chance, you can avail this remedy. The Supreme Court judgment name is Harsora P versus Kusum Narottam Das Harsora. ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ హీరాలాల్ హర్సోరా పి వర్సెస్ కుసుమ్ నరోత్తమ్ దాస్ హర్సోరా, ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మీరు సైటేషన్ చేస్తూ ఒకవేళ మీ లోయర్ కోర్టులో తీసుకోకపోతే యూ కెన్ నాక్ ది డోర్స్ ఆఫ్ ది హైకోర్ట్, హానరబుల్ హైకోర్ట్. అక్కడైనా మీరు త్రూ రిట్ పిటిషన్ ద్వారా ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఇమీడియట్గా దెర్ విల్ బి అన్ ఆర్డర్ కమింగ్ ఫ్రమ్ ది హైకోర్ట్ టు టేక్ ది కాగ్నిజెన్స్ ఇన్ ది లోయర్ కోర్ట్. సో మీరు వైఫ్స్కి భయపడిపోయి ఇబ్బంది పడిపోతూ మీరు కొంతమంది ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక సొసైటీస్ వరకు వెళ్ళిపోయి దేశాలు వదిలి పారిపోయి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఈ అనుష వాళ్ళ హస్బెండ్ అయితే లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయించుకున్నాడు. వచ్చాడు ఆఫ్టర్ 1 year, వచ్చిన తర్వాత ఆ అమ్మాయి లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేయండి అని చెప్పి ప్రెషర్ చేయడం వల్ల కన్సర్న్ అథారిటీస్కి లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసిన తర్వాత తను ఈ కెనాట్ గెట్ బ్యాక్ టు ది వర్క్ ప్లేస్. కాలిఫోర్నియా మళ్ళీ వెళ్ళలేకపోయా, అక్కడ జాబ్ పోగొట్టుకుని ఇక్కడ మనోవేదనకి గురయ్యి ఇక్కడ ఫైనాన్షియల్గా లాస్ అయ్యి అమ్మాయికి 1.5 CR కట్టి అల్టిమేట్గా ఎలా అయితే క్వాష్ చేయించాము డొమెస్టిక్ వైలెన్స్ కేసుని, 498 ఈజ్ అండర్ పెండింగ్. సో ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు మీతో కనుక మిస్బిహేవ్ చేసి మీ కంప్లైంట్ కనుక తీసుకోకపోతే దెర్ ఈజ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. హీ హ్యాస్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ విత్ ఇన్ 24 hours ఫ్రమ్ ద రిసీవింగ్ ఆఫ్ ది కంప్లైంట్. ఇలాంటి సుప్రీంకోర్టు ఇప్పుడు మగవాళ్ళకి మీకుండాలి. ఇప్పుడు జనరల్గా నాకు వస్తున్న కాల్స్, జనరల్గా ఫిమేల్స్ కాల్ చేస్తున్నప్పుడు బిఫోర్ ఫైలింగ్ ది కంప్లైంట్ దే విల్ టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అడ్వకేట్స్. మాలాంటి అడ్వకేట్స్కి కాల్ చేసి సార్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్, ఈ కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి, ఈ కంప్లైంట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఇప్పుడు మా హస్బెండ్ మీద ఇలా 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 చేస్తున్నారు, ఇలా చేయాలనుకుంటున్నారు, మేము ఏం చేస్తే
వాట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ అనేది వాళ్ళు మమ్మల్ని కాల్ చేసి అడుగుతుంటారు. కానీ జనరల్గా హస్బెండ్ క్లయింట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. దే ఆర్ నాట్ ప్లాన్డ్ అండ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ని మీరు చూస్తూ అట్లీస్ట్ మీరు ఇలాంటి వీడియోస్ని షేర్ చేయగలిగితే మనకి ఉన్న అట్లీస్ట్ మెన్కున్న లీగల్ రెమెడీస్ ఏంటి, మెన్కున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, మెన్కున్న ఇలాంటి సొల్యూషన్స్ ఏంటి అని మీరు అట్లీస్ట్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో అట్లీస్ట్ మీరు షేర్ చేయగలిగితే యూ విల్ బీ ఫ్రూట్ఫుల్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయొచ్చు. సో ఒక స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు there is an every right to question them, to register the complaint and to send the concern file to the concerned court. అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మేము అలాగే we made a big fight with the protection officer in this particular case. అతను డొమెస్టిక్ వైలెన్స్ కేసు తీసుకోను అన్నందుకు అతని మీద ఒక we have like we bang him like anything verbally. Ultimately we have filed a writ petition in the Honorable High Court. దానికి రెమెడీ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఒక హస్బెండ్ మీద ఒక ఎలిగేషన్ రాగానే డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్స్ కూడా ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏ క్రిమినల్ ట్రయల్ దట్ లీడ్స్ టు ఈవెంటువల్ ఎక్విటల్ వుడ్ ఇన్ఫ్లిక్ట్ సివియర్ స్కార్స్ అపాన్ ది అక్యూజ్డ్. తెలియదా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ జాబ్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరియర్. ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్న ఇలాంటి ఎన్ఆర్ఐ కేసెస్ అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టాలి, ఫ్లై బ్యాక్ పర్మిషన్స్ తీసుకోవాలి, తర్వాత ఎల్ఓసీస్ని క్యాన్సిల్ చేయించుకోవాలి. ఎంత ఖర్చు, ఎంత మెంటల్ ప్రెషర్, ఎంత మెంటల్ ఎగోని. సో ఇలాంటి 498A కేసెస్ ఒకటే కాదు, వాట్ ఎవర్ బి ద క్రిమినల్ ఎలిగేషన్స్, వాట్ ఎవర్ బి ద క్రిమినల్ చార్జెస్ లెవెల్డ్ అగైన్స్ట్ యూ, యూ హ్యావ్ ది బెస్ట్ రెమెడీ అండర్ 482 CRPC which you can file a quash petition in the Honorable High Court of wherever in AP or in Telangana. మెనీ ఆఫ్ ది క్లయింట్స్ కాల్ చేస్తున్నారు, మీకు ఇలాంటి లీగల్ అడ్వైజెస్ కావాలి అంటే వాట్ ఆస్ ద కన్సల్టేషన్ అని. ఫర్ ది గివింగ్ ది అడ్వైజ్ వీ డోంట్ చార్జ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ. బట్ మీ ఏదన్నా ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒక కేసులో ఉండి ఆ కేస్ ఫైల్ స్టడీ చేయాలి, ఆ కేసులో మీకు ఒక రెమెడీ కావాలి, వాట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ టు అని అలాంటివి చెప్పడానికి there will be some charges. So this is what you're practicing High Court advocate. I think people will definitely look into the matter what I said in this particular video, and I think that you guys will definitely share the video. Thank you. Signing off.